హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరైతే 18 సంవత్సరం నుండి 60 సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఒక్కొక్కరికి 1500 రూపాయలు అనేది ఆర్థిక సహాయం కింద వారికి అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చేతికైతే ఇవ్వరు. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 18,000 రూపాయలు అనేది వారి అకౌంట్లో వేయబోతున్నారు. అయితే ఈ పథకం అనేది ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనేది చూసుకుందాము. ఎవరైతే ఈ మహిళలు 1500 రూపాయలు అనేది పొందాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఇవి మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి ఉన్న వారికి మాత్రమే ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుంది, లేకపోతే లేదండి. అది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు మరియు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే ఇచ్చిన ఈ సూపర్ 6 భాగంలో కొన్ని హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఎవరైతే 18 సంవత్సరం నుండి 60 సంవత్సరంలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ 1500 రూపాయలు అనేది ప్రతి నెల ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే డ్వాక్రా మహిళలకు కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది. ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల 1500 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఇందుకు డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి అయితే అర్హులైతే అవుతారు. దీనికి సంబంధించి ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది చూసుకుంటే ముఖ్యంగా మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, 2 ఫోటోలు మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి గనక ఉంటేనే ఈ పథకానికి అర్హులైతే అవుతారు. అయితే ఎవరు అనర్హులు అనేది చూసుకుంటే ఎవరైతే ఏపీలో పుట్టకుండా ఇతర దేశంలో పుట్టి ఇక్కడికి వచ్చి వృత్తిరీత్యా పనిచేసుకుంటూ ఉంటారో అటువంటి వారికైతే ఈ పథకం అనేది వర్తించదు. ఇకపోతే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారు పై చెప్పిన విధంగా అన్నీ పెట్టుకొని ఉంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్పి వైపు కానీ సీసీ వైపు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది చూసుకుంటే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అనేది మీకైతే విడుదలైతే చేస్తారు. అప్పుడు మీరైతే దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.